ఏదైతే తప్పులు చేశారో వాటి విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే వీలైనంత త్వరగా న్యాయస్థానాలు బయటికి తీసుకొస్తాయి, ఖచ్చితంగా దోషులను శిక్షిస్తాయని చెప్పేసి మేమైతే ఆశిస్తా ఉన్నాం. ఓకే. కేఎస్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి సార్, ఎలా అనుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈడీ దూకుడు పెంచింది, ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న దర్యాప్తు సంస్థలు వేగవంతం చేస్తున్నాయి, సో ఎలా తీసుకోవచ్చు దీన్ని? ముందుగా ప్రైమ్ టైమ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలా ప్యానల్లో ఉన్న నాగేంద్రానికి, బ్రహ్మంకి, మీకు కూడా నమస్తే అండి. ఒక విషయం నేను చెప్పగలనండి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది అని అలజడి అడావడి స్టార్ట్ అయింది తప్ప అది దాల్మియా సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేయబడ్డాయి. తర్వాత మా బ్రహ్మం మంచి ఆశావాది, జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఆశాజీవిగానే నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే గౌరవ సిట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ రోజు దాకా వేసిన ఏ సిట్ యొక్క అవుట్కమ్ అయినా, ఎందుకంటే విశాఖ భూముల దగ్గర నుంచి ఈవెన్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ 1-2 సిట్లు, ఇవన్నీ అవుట్కమ్లు చూసి సిట్ మీద ఆయనకు ఆశ ఉందంటే అడియాసలేవు. రెండోది, ఇదే జస్టిస్ రమణ గారు చీఫ్ జస్టిస్ అయిన వెంటనే ఆయన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సత్వర న్యాయం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం, అంటే 2 సంవత్సరాల లోపున ఈ కేసులన్నీ తేలాలి అని చెప్పిన దానికి ఈ రోజుకి అతిగతి లేదు. సో ఇవన్నీ గౌరవ న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు ఈ నిన్న ఒక ఛానల్లో కూడా నేను నాగేంద్రన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. కానీ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయంలో ఆయన ఆస్తుల యొక్క జప్తు ఏదైతే 1,00,000 కోట్లుగా అభివర్ణించబడిన తర్వాత తదనంతర పరిణామాల్లో జేడీ లక్ష్మీనారాయణ గారు కేటగారికల్ గా చెప్పింది దగ్గర 1450 కోట్లకు సంబంధించిన ఆస్తులు. తదనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ గా ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు వెళ్ళడం వాస్తవం. ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గర నుంచి బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ రీజన్స్ అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు వెళ్ళడానికి ఇబ్బందికర దాంట్లో గౌరవ న్యాయస్థానం ఆయనకి పర్మిషన్ ఇచ్చింది. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ తర్వాత ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయంటే ఆయన ప్రతి కేసులో ఈడీ సిబిఐ కేసులో డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకున్నాడు. డిశ్చార్జ్ పిటిషన్స్ యొక్క సారాంశం ఏంటంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదని, గౌరవ సిబిఐ కానీ గౌరవ ఈడీ కానీ ఈ రోజు వరకు ఈ కేసుతో ఇతనికి సంబంధం ఉన్నది అని సబ్స్టాన్షియల్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ కనుక ప్రొడ్యూస్ చేసి ఉంటే ఈ కేసు మా బ్రహ్మ ఉన్నట్టు ఖచ్చితంగా ఇది 10 అడుగులు పరిగెట్టి ఉంది. ఈ రోజు కూడా వాళ్ళు ఎందుకు ఆ డాక్యుమెంట్స్ ఫైల్ చేయలేకపోతున్నారు అన్నది వాస్తవ రూపం. ఎందుకంటే ఆయన మీద వచ్చిన అభియోగాలు ఏంటంటే క్విడ్ ప్రోకో, 16 నెలల జైలు, అంటే స్పాన్ ఆఫ్ నో టైం ఎకనామికల్ ఆఫెన్సెస్ లో ఎన్ని రోజుల్లో బెయిల్ రావాలి, దానికన్నా మోర్ దెన్ 10 years ఎందుకు ఉండవలసి వచ్చింది, వీటిలన్నిటి మీద అతను వేసిన పిటిషన్స్ కి ఈ రోజు కూడా అట్లీస్ట్ వాగ్వాదాలు కూడా స్టార్ట్ కాలేదు. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో గౌరవ న్యాయస్థానం ముఖ్యంగా రెస్పెక్ట్ టు సిబిఐ కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈడీ కోర్ట్ అతనికి ఆ విధమైన రిలాక్సేషన్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేయలేకపోతుంది. ఇందాక బ్రహ్మం చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్స్ అందరినీ అన్న కోణంలో కనుక నిజంగా గమనించగలిగితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో బిపి ఆచార్య గారికి నిన్నే కోర్టు ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇతనికి సంబంధం లేదని, హెన్స్ ఫోర్త్ ఫర్దర్ యాక్షన్స్ ఇతని మీద ప్రొసీడింగ్స్ కూడా వెసులుబాటు కూడా లేకుండా ఇచ్చిన తీర్పును ఒకసారి గమనించుకోండి. ఇన్ ద సేమ్ జనర్ లక్ష్మి గారికి కూడా గౌరవ క్యాట్ కానీ గౌరవ ఇదే సిబిఐ ఈడీ కేసులో ఇవాళ మళ్ళీ చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదుగుదలకి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉద్యోగం చేయడానికి వెసులుబాట్లు ఇచ్చింది కూడా గమనించండి. మోర్ ఇవాళ ఈ క్విడ్ ప్రోకో అన్నది అభియోగాలు. తర్వాత ఎవరైతే ఇతని కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో స్పాన్ ఆఫ్ నో టైం ద ఫైనాన్షియల్ గ్రోత్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ సెక్టర్స్ లో ఒక ఇండస్ట్రీ పరంగా సరస్వతి ప్రాజెక్ట్స్ మచ్ అహెడ్ ఆఫ్ ఎనీథింగ్ హి హాస్ ఇనిషియేటెడ్ విత్ హిస్ ఓన్ ప్రాజెక్ట్స్. సరస్వతి ప్రాజెక్ట్స్ తో ఆన్సరీ ప్రాజెక్ట్స్ ఒక 4-5 ఇనిషియేట్ చేయబడ్డాయి. తర్వాత భారతీ సిమెంట్స్ కానీ సాక్షి పబ్లికేషన్స్ ఇట్లాంటివన్నీ ఎన్నో రంగాల్లో వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ ని ఈ రోజు కూడా జస్టిఫై చేయలేకపోతారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కి పారల్ గా వాట్ ఎవర్ ద షేర్స్ ఆర్ బీన్ అలొకేటెడ్, ఈయనతో పాటు అవి కూడా పెరుగుదల సంతరించుకున్నాయి. సో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏమంటారంటే సెకీ కానీ సెబీ కానీ ఇలాంటివి వాటిని నియంత్రించలేని కారణంగా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఒక్కడికి కూడా ముందుకెళ్ళట్లేదు. ఇది గమనించమనండి. మోర్ ఓవర్ ఇవాళ గౌరవప్రదమైన సుప్రీంకోర్టులు కూడా డెసిషన్ మేకింగ్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కూడా ఈ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ అఫెన్సెస్ ని తీసుకొచ్చి ఈడీ సిబిఐకి సంబంధించిన ఈ కేసుల్లో సత్వర న్యాయం అన్న దగ్గర కూడా మనం ఆఖరికి సొగాలి ప్రీతి కేసులో కూడా సిబిఐ మా నిస్సహాయ స్థితిని ఏ విధంగా ప్రదర్శించిందో రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అన్నది, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి అరెస్ట్ అన్నది అలా ఓన్లీ నోటి కథలుగానే మిగిలి అలా దాని మీద కాలక్షేపం చేసుకోవడానికి తప్ప దేనికి పని చేయట్లేదు. ఇప్పుడు దాల్మియా గారికి సంబంధించిన 793 కోట్ల ఆస్తి జప్తుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటే దాల్మియా ఈజ్ హ్యాపన్ టు బి ఇన్వెస్టర్ ఇన్ రెస్పెక్ట్ టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపర్టీస్ లో. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్ లో అతను వేరే విషయాల్లో ఒకళ్ళు దీంతో ముడిపెట్టి అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కూడా పార్లగా జప్తు చేయబడి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అది కాకుండా కేవలం దాల్మియా ఆస్తులు మాత్రమే అన్న దగ్గర
జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన దాంట్లో లేని దగ్గర కేవలం చర్చనీయాంశం చేసి దీన్ని చర్చలతో మనం పరిసమాప్తం చేసుకోవడానికి తప్ప ఒక్కడికి కూడా ముందుకెళ్ళడానికి ఉపయోగపడదని నా అభిప్రాయం. ఓకే, యా. తాతశెట్టి నాగేంద్ర గారు, కేఎస్ ప్రసాద్ గారు ఏమంటున్నారంటే క్విట్ ప్రోగా అన్నారు కానీ దాన్ని తేల్చలేకపోతున్నాయి కోర్టులు. సో ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేసింది, నాకు ఆ కేసులతో సంబంధం లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వేశారంటున్నారు. మరి వీళ్ళే తొందరగా త్వరితగతిన కేసులను